నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చేసానో మీకు అప్పుడే చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే చాలా సర్ప్రైజ్. ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూసేయండి, మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ బాధలున్నా మర్చిపోయే ప్లేస్కి అయితే నేను మిమ్మల్ని తీసుకొచ్చేసాను. సో ముందుగా అయితే ఇక్కడ జరగబోయేది ఏంటో నేను చెప్తా. బట్ లావణ్య గారు అని ఇక్కడ డాన్స్ టీచర్ ఉన్నారు, సో ఆవిడ వచ్చేసారు మన దగ్గరికి. ముందుగా ఆవిడని అడుగుదాము. లావణ్య గారు, ఏంటి ఈ రోజు ఇంత కళకళ ఆడిపోతుంది, ఏంటి అసలే? అందరికీ నమస్కారం అండి. మేము ఈరోజు సురభారతి కళాకేంద్ర మ్యూజిక్ ఎగ్జామ్ చేయడానికి హైదరాబాద్ నుంచి మనకి చిలుకు కల్చరల్ సొసైటీ ద్వారా ఈ ఎగ్జామ్స్ జరుగుతాయండి. మూర్తి గారు నిర్వహిస్తారు. అందులో నేను వర్కింగ్ ప్రిన్సిపల్ని. నా పేరు లావణ్య. మేము ఈ రోజున ఇక్కడికి మ్యూజిక్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వచ్చామండి. దీనికి ఎగ్జామినర్గా ఢిల్లీ నుంచి జానకీదేవి గారు వచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఒక ఇంచుమించు 10 మెంబర్స్ పిల్లలు ఈ ఎగ్జామ్ లో పాల్గొనడానికి వచ్చారండి. ఖుషియా? నీ పేరులోనే ఖుషి ఉంది. తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాలరాయ సుకుల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాలరాయ సుకుల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత బిన్నాలరాయ సుకుల కోనేటిరాయ తిరుమలగిరిరాయ. చాలా బాగా పాడావు. నెక్స్ట్ యాక్చువల్గా పిల్లలు క్యూట్గా ఉన్నారు, ఓకే. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా క్యూట్గా ఉన్నారు. జానకి మేడం చూసారా ఎంత సాంప్రదాయంగా ఉన్నారో. ఢిల్లీ నుంచి వచ్చారు ఆవిడ. ఆ కట్టు బొట్టు అన్నీ చూస్తేనే మనకి నమస్తే పెట్టాలనిపిస్తుంది. మీరు చూస్తుంటేనే మీరు అసలు ఒక నాట్య గురువు, సంగీత గురువు అన్నీ కూడా మీలోనే కనిపిస్తున్నారు. సో చెప్పండి మేడం, మీ గురించి ఒకసారి. ఢిల్లీ నుంచి వచ్చారు, ఈ పిల్లలందరినీ చూస్తే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ వీళ్ళందరూ నాకు ఎప్పుడు సపోర్ట్, ఎక్కడున్నా సరే ఒక ఫ్యామిలీ, చింకు ఫ్యామిలీ. నాకు వీళ్ళందరూ మంచి సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు కూడా. ఎగ్జామ్లో అయితే ప్రతి సంవత్సరం వస్తాను నేను మ్యూజిక్, డాన్స్కి, ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, ఫోక్ కూడా. సో ఇప్పుడు పిల్లల గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మేడం? ఎంతమంది నేర్చుకుంటున్నారు, మీరు ఎలా నేర్పిస్తున్నారు, ఏంటి అసలు? యాక్టివిటీస్ కంటే ఇప్పుడు లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్, మొత్తం అంటే అన్ని లాంగ్వేజెస్ లో కూడా పాడే వాళ్ళకి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. కాబట్టి ఏంటంటే మన కళలకి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీ పేరు? అన్షిత. అన్షిత, ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్. 10th. ఓకే. మరి కష్టంగా అనిపించట్లేదా? 10th అనేసరికి చాలా కోర్సులు, చదువు ఎక్కువ ఉంటుంది.
ఈ మ్యూజిక్ అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? డైలీ స్కూల్ నుంచి వచ్చాక ఒక 1 hour మ్యూజిక్, తర్వాత మళ్ళీ ట్యూషన్ అట్లా చేస్తాను. ఇంకేమైనా స్పెషల్ లైక్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే సండే సాటర్డేస్ అట్లా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను. ఓకే, ఏమేమి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటావు? టీవీలో ఏమైనా సాంగ్స్ ఆడిషన్స్ ఉంటే దానికి వెళ్తున్నా. అండ్ కాలేజ్లో నార్మల్ ఏదైనా వినాయక చవితి కానీ ఏదైనా వస్తే అక్కడికి వెళ్తాను. సో ఎప్పుడప్పుడైతే నేను టీవీలో సినిమాల్లో కూడా చూస్తామన్నమాట, అవునా? ఫ్యూచర్ నీ డ్రీమ్స్ ఏంటి అసలు? సింగర్. ఇష్టమైన సింగర్ ఎవరు? అట్లా నేను స్పెసిఫిక్గా ఏం లేదు కానీ అందరూ ఇష్టమైన సాంగ్? ఆకాశం. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది. ఎవరైనా పాడుతుంటే వింటే బాగుంటుంది అనిపిస్తుంది, నిన్ను చూస్తుంటే కూడా బాగుంది తెలుసా నువ్వు పాడుతుంటే, అంత బాగా పాడావు. ఈరోజు ఎగ్జామ్లో ఏం అడిగారు నేను? జానకి మేడము సారు ఏం అడిగారు? ఎలా పర్ఫామ్ చేసావు చెప్పు. సరళి స్వరాలు అండ్ గీతం అండ్ తర్వాత ఒక కీర్తన అడిగారు. ఓకే, ఏం కీర్తన పాడావు? క్షీరాబ్ది కన్యక. ఓకే, గీతం? గీతం శ్రీగణ మలహరి. గీతం పాడు సార్. సో ఇక్కడైతే అన్షిత వాళ్ళ మమ్మీ ఉన్నారు. అన్షిత మన కోసం చాలా అంటే చాలా పాటలు పాడేసింది. ఇందాక నుంచి మేము విన్నాం, మీకైతే 2 వినిపించాము, చాలా చక్కగా పాడింది. సో మీ పేరు, మీ గురించి ముందుగా చెప్పండి. నా పేరు దీక్ష, అన్షిత వాళ్ళ మదర్ని. అన్షిత ఇలా పాడడానికి మెయిన్ రీజన్ అయితే గురువు గారే. అంటే సార్ కొంచెం స్పెషల్ కేర్ తీసు, తనకు ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్ అంటే, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ సార్ ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా అంటే ఈ స్టేజ్ వచ్చింది అన్నట్టు. ఎంత మంచిగా నవ్వుతున్నావు తెలుసా? ఎవరైనా చెప్పారా నీ స్మైల్ బాగుంటుందని? గ్రాండ్ చెప్పారా? ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఇంత మంచి స్మైల్ ఉంది నీకు, బ్యూటిఫుల్ స్మైల్. చెప్పి ఏం చదువుతున్నావు? ఫోర్త్. ఓకే, ఏం పాడేవు ఎగ్జామ్ లో ఇవాళ? ప్రాక్టీస్ చేసావా? ఎవరు ఇలా పాటలు నేర్చుకోమని చెప్పింది? మమ్మీయా డాడీయా? ఇది వరకిరుగని ఉదయము చూస్తున్నా, మంచు మీద మేలా ఒక గాలి వానలా, నది మీ తాకిలోన మా ఏదో చేస్తున్నది. సో ఇక్కడ
మనతో పాటు ప్రకాశిత వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారండి. చూసాం కదా ఎంత యాక్టివ్ గా ఉందో పాప, చాలా చక్కగా పాడింది. ముందుగా అయితే డాడీతో మాట్లాడేద్దాము. సార్ మీ పేరు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? నమస్తే అండి, నా పేరు నాగశేఖర్. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను, ఉండేది ఎల్బీ నగర్. అయితే మాకు సమ్మర్ క్యాంప్ కోసం పిల్లల కోసం చూస్తున్నాం 2024లో. అప్పుడు సడన్ గా సమ్మనగుడి అకాడమీ వాళ్ళు సమ్మర్ క్యాంప్ అని పెడితే ఓ రోజు వెళ్ళి జస్ట్ డెమో విన్నాం మేము అందరం కూడా, నేను మా పాప. తర్వాత సమ్మర్ క్యాంప్ తోనే ఆపేద్దాం అనుకున్నాం. 3 years సార్ తోటి జర్నీ చేస్తూ పాపని ఇంకా మేము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. మేడం చెప్పండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు మౌనిక. ఓకే, మౌనిక గారు మీ పాప చూసారు ఎంత యాక్టివ్ గా ఉందో అసలు. ఎవరి ట్రైనింగ్, డాడీదా మమ్మీదా? తనకి ఇంట్రెస్ట్. తనే ఓన్ గానే భయపడితే టాలెంటెడ్ అన్నమాట. ప్రకాశిత మంచి యాక్టివ్ గా ఉంది. ఇంకా ఏంటి అల్లరి చేస్తూ ఉంటుందా? లేదండి, మీరు ఒక పాటలు పాడతారని కన్నా అయితే మాకు చెప్పింది. మా మమ్మీ కూడా ఇంట్లో పాడుకుంటూ ఉంటుంది అని. సో నాకైతే సీక్రెట్ గా చెప్పింది. సో మీరు ఈ రోజు ఏదో ఒక పాట పాడాల్సి. బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషకల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాశయ రామ. ఇక్కడ మనతో పాటు సిస్టర్స్ ఇద్దరు ఉన్నారండి. నీ పేరు? పరిణిక. నీ పేరు? షగున్. షగున్. ఓకే, సో ఏం పాడతారు ఇప్పుడు మా కోసం? నన్ను దోచుకున్నట్టే. అబ్బా, వండర్ఫుల్ సాంగ్. తెలుసా ఆ పాట అసలు? ఆ? ఆ పాట నేర్చుకున్నారా? అంత ఓల్డ్ సాంగ్స్ కూడా చూస్తుంటారా? ఎవరు చెప్పారు ఆ పాట బాగుంటుందని? మీ సారా? బాలసుబ్రహ్మణ్యం సారా? ఓకే, పాడండి అయితే. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దురసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే తరింతును నీ చల్లని చరణంబుల నీడలోనా తరింతును నీ చల్లని చరణంబుల నీడలోన పూలదండ పోలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి నరి జానవునా అంతరంగ బంధు నీవు ఎంతటి నర జానవునా అంతరంగ బంధు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు నన్ను దోచుకుందువటే వన్నెల దురసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. సూపర్ సూపర్. మీరు మా మనసులు దోచేసుకున్నారు తెలుసా? నీకు దోచుకోవడం అంటే ఏంటో తెలుసా? ఏంటి? స్టీల్ చేసావు. నువ్వు అంతా మమ్మల్ని అందరినీ స్టీల్ చేస్తావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. నువ్వు బాగా పాడావా, అక్క బాగా పాడిందా? కరెక్ట్ గా చెప్పు, ఎవరు పాడారు బాగా? నేను ఎవరికి గట్టిగా క్లాప్స్ కొట్టాను? నీకా అక్క? నువ్వేనా? అక్కల మిస్టేక్స్ అని వచ్చాయా? నువ్వే మంచి. మీ అక్కని అడుగుదామా ఏం చెప్తుందో, కరెక్ట్ గా చెప్తుందో లేదో అడుగుదాం. నువ్వు బాగా పాడావు, మీ చెల్లి బాగా పాడిందా? కరెక్ట్ గా చెప్పు. నువ్వు బాగా పాడావా, చెల్లి బాగా పాడిందా? ఇద్దరు. చూసావా మీ అక్కకి ఎంత ప్రేమ? ఎన్నిసార్లు అడిగినా సరే ఇద్దరం అంటుంది. కానీ నువ్వు ఇప్పుడు చెప్పు, నువ్వు బాగా పాడావా, అక్క బాగా పాడిందా?
అదే అందుకే మమ్మల్ని దోచేసుకున్నావు నువ్వు. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగి నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య బాలిటి కామధేను వితడు కాదల కౌశకు పాలి కల్పవృక్షము గౌతము భార్య బాలిటి కామధేను వితడు కాదల కౌశకు పాలి కల్పవృక్షము. సో ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు సార్ దగ్గర? లాస్ట్ 2 years. ఇద్దరు ఒకేసారా? మరి నీకు అంటే ఏమైనా కష్టంగా అనిపిస్తుందా నేర్పిస్తున్నప్పుడు? సార్ బాగా ఈజీగానే ఉందా? సార్ ఈజీగానే చెప్తారా? సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకో సిస్టర్స్ కనిపిస్తున్నారండి, ఇద్దరు సిస్టర్స్. వీళ్ళని కూడా అడుగుదాము ఎవరు ఎక్కువ నాటియో. పాటలు ఎలాగో వింటాము, నాటి ఎవరు మీ ఇద్దరులో? అసలు ఏం సిస్టర్స్ అండి, నిజాయితీగా ఒప్పేసుకుంటున్నారు నేనే అని. అక్క కేసు చూపించుకోండి, ఏ నువ్వే నాటియా? ఎందుకలా? ఎవరైనా చెప్పారా నువ్వు నాటియేనా? అల్లరి చేస్తావా? దేనికోసం ఫైటింగ్ చేస్తావు అక్కతో? ఏం ఫైటింగ్ దేనికోసం చేస్తుంటావు? ఎప్పుడైనా ఆమె ఏమైనా తీసుకుంటే నేను కూడా అదే తీసుకుంటా అని అట్లా కూడా చేస్తాను. అక్క ఇచ్చేస్తుంది అలా. ఫైటింగ్ అవ్వాల్సిందే, అవునా? ఫైటింగ్ అయితేనే బాగా వెంటనే వస్తుంది అది. ఓకే, నీ పేరు చెప్పు. స్వేచ్ఛ. పేరు కూడా బాగుంది తెలుసా నీ పేరు? ఓకే, మీ అక్క పేరు? సన్నిధి. స్వేచ్ఛ, సన్నిధి. ఎవరు పెట్టారు సెలక్షన్? మమ్మీయా డాడీయా? ఎప్పుడైనా అడిగావా నా పేరు ఎవరు పెట్టారని? అడగలేదా? సో ఇప్పుడు అడుగుతావా? మమ్మీ వచ్చారా? మమ్మీని డాడీని పిల్లి ఒకసారి. స్వేచ్ఛ, సన్నిధి వాళ్ళ మమ్మీ డాడీ అట. సో మేడం చెప్పండి, నమస్తే. ఏంటి మీ గురించి చెప్పండి ఒకసారి. మీ ఇద్దరు పేర్లు చాలా బాగున్నాయి, ఎవరు పెట్టారో అడుగుతామని పిలిచారు. ఎవరిది సెలక్షన్? ఓకే, ఈ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎవరి ఇంట్రెస్ట్ తో వీళ్ళని పంపిస్తున్నారు? వాళ్ళకి వాళ్ళే అన్నారా లేదా మీ ఇద్దరిదేనా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, చిన్న పాపకి ఇష్టం. సో ఇద్దరం కలిసి ఓకే పంపిద్దాము, దగ్గరలో ఉంది అండ్ కన్వీనియన్స్ పరంగా మనకు కూడా అందులో ఆడపిల్లలకి ఇంకా కంపల్సరీగా ఇలాంటివి నేర్చుకోవాలి అనేది నా ఒపీనియన్. సో వాళ్ళకి కూడా మన సంప్రదాయాలు వీటి మీద ఒక అవగాహన కలుగుతుంది అనే ఒక ఆలోచనతో మొదట బిగినింగ్లో చిన్నప్పుడు ఇంకా 2 years ముందే స్టార్ట్ చేశాను. 2 years స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేశాను. అప్పుడే సో నలుగురు కలిపి ఒక పాట పాడతారంట. సో మనకి ఇది ఒక ఫ్యామిలీ ట్రీట్ అన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాము. ఏం పాడతారో చూద్దాము. నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమై నిలువరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చలి. చెప్పాను కదండి, ఈ రోజు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్యామిలీ ట్రీట్ ఎంత బాగా పాడారు. సో పిల్లలు ఏదైనా మ్యూజికల్ పాట అంటే కర్ణాటక మ్యూజిక్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, అదొక్క సాంగ్ పాడతారా? స్వేచ్ఛ, నువ్వు బాగా పాడతావా? మీ అక్క బాగా పాడుతుందో టెస్ట్ చేస్తాం ఇప్పుడు.
భాగవతుల పాదజలము పైని జల్లుకున్న చాలు భాగీరథిగిపోయేననే భ్రాంతి ఏటికే భాగవతుల భాగామృతము పానము చేసిన చాలు భాగవతుల పాదామృతము పానము చేసిన చాలు బాగు మీరనట్టి అమృత పానవేటికే మనసా శ్రీరాముల దివ్యనామ శరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే. నీ పేరు? అనన్య, ఓకే అనన్య, ఏం చదువుతున్నావు? 4th class. 4th క్లాసా? ఈరోజు ఏం అడిగారు ఎగ్జామ్లో? వర్ణాలు, చల్లీస్వరాలు, గీతాలు. ఓకే. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలా గొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. నీదోవ పొడవున కువ కువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెలకువల వందనం. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. ఎంత బాగా పాడావు. ఎవరు వచ్చారు ఈరోజు నీతో ఇక్కడికి? మమ్మీయా? సో మమ్మీని రమ్మని అసలు. మేడం మీ పేరు? నా పేరు ప్రతిభ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి. పాపకి ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు? 2 years నుంచి నేర్పిస్తున్నాను. 2 years నుంచా? మీ పాప ఇది ఇమ్మంటే ఇవ్వనంటుంది నాకు. ఓకే. మీరు అంటే మీరు కూడా ఎలా పాటలు అవి పాడతారా? లేదు మేడం, ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో ఏంటి రోజు ప్రాక్టీస్ చేస్తుందా? చేస్తాను. మీరు హౌస్ వైఫా? లేదా వర్కింగ్? ఎక్కడ చేస్తారు? ప్రెసెంట్ హైదరాబాద్, బట్ ట్రాన్స్ఫర్. అంటే ఇంట్లో చేస్తారు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, వెటనరీ డాక్టర్. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు ఉదయ్. నేను బ్రిలియంట్ గ్రూప్లో వర్క్ చేస్తాను. మ్యూజిక్ పాట పాడి సెల్ఫ్గా మోటివేట్ చేసుకునే వాళ్ళు దేంట్లోనైనా వేయగలుగుతారు, దేంట్లోనైనా రాణించగలుగుతారు. ఆ ఉద్దేశంతో మా పెద్ద పాపని మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. మా వైఫ్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, తన ఇంట్రెస్ట్ మీద మ్యూజిక్లో జాయిన్ చేశాను. మా చిన్న పాప డాన్స్. మీ నాన్నగారే స్ట్రెస్ మేనేజ్మెంట్కి అందరికీ అంటే స్ట్రెస్ రిలీఫ్ ఇస్తారు చాలా మందికి. సో నువ్వు ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్కి స్ట్రెస్ ఫీల్ అయినా డాడీ ఏమైనా చెప్తారా నీకు? ఈ స్ట్రెస్ నుంచి బయటికి నేను తీసుకుని వస్తారా? ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అవుతావు అసలు? రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఫీల్ అవుతుంది. రేపు ఎగ్జామ్ అయినప్పుడు. ఈరోజు మ్యూజిక్ ఎగ్జామ్కి వచ్చావు కదా, ఇది కూడా ఏమైనా స్ట్రెస్గా అనిపించిందా? ఏమనిపించా? అంటే ఇందులో నీకు బాగా వచ్చు అనమాట. నీ పేరు? సోన శ్రీనిక. శ్రీనిక. ఏం చదువుతున్నావు? 10th class. 10th. అయితే ఇప్పుడు స్ట్రెస్ ఉంటుందా 10thలో? ఎందుకు బాగా చదివేసుకుంటావు కదా, స్ట్రెస్ ఎందుకు? మంచి డాడీ ఉన్నారు, మమ్మీ మంచి ఎంకరేజ్ చేస్తుందట. సో మంచి పేరెంట్స్. సో ఎనీవే బాగా చదువుకో. అలాగే ఇప్పుడు ఈరోజు మా కోసం ఏం పాడబోతున్నావు? మహాగణపతి. మహాగణపతిం 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 మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగృహనుతం మహాదేవసుతం గురుగృహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాదిప్రియం महाकाव्य नाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महाकाव्य नाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महागणपतिं
మనతో పాటు సెమ్మన్గుడి మ్యూజిక్ అకాడమీ సార్ ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు. వారితో మాట్లాడేద్దాము. సార్, మీ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. ఈ రోజు ఏంటి ఎగ్జామ్ జరిగింది, సో ఎంతమంది స్టూడెంట్స్ కి నేర్పిస్తున్నారు, మీరు ఎన్నేళ్ళుగా నేర్పిస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు బాలసుబ్రహ్మణ్యం. 2 years బ్యాక్ అంటే 2024లో సెమ్మన్గుడి మ్యూజిక్ అకాడమీ ఏప్రిల్ 16th ఇన్స్టాల్ చేశాము. అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్లో దగ్గర 40 members వరకు నా దగ్గర కర్ణాటక సంగీతం ఒకరు ట్రైన్ అవుతున్నారు. అందులో ఈరోజు థర్డ్ ఇయర్ బ్యాచ్ పిల్లలు ఈరోజు సురభారతి కలకత్తా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఈరోజు ఎగ్జామ్ అటెంప్ట్ చేయించాము. అందులో ఒక 9 members వరకు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. చాలా బాగా పాడారు వాళ్ళు. నా దగ్గర కర్ణాటక వోకల్ సిలబస్ బేస్డ్ చెప్తాము. 5 years నుంచి ఏజ్ లిమిట్ లేకుండా ఎవరికైనా మేము క్లాసికల్ వోకల్ ట్రైన్ చేస్తాం. మా పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ కావాలి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలి అని ఉంటారు కదా. ఇది ఎక్స్ట్రా కాదు, మెయిన్. ఎవరైతే స్వరమే సాధన, సంగీతమే ఆరాధన, అలా సంగీతానికి ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా కూడా నేను వాళ్ళకి పూర్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళకు మా అకాడమీలో ఒక పెద్దపీట వేస్తాం, అట్లాంటి పిల్లలకు కానీ అట్లాంటి వ్యక్తులకు ఎవరికైనా కూడా. అలాగే మా ఇన్స్టిట్యూషన్లో చాలా మంది పిల్లలు చాలా కాంపిటీషన్స్లో మంచి ప్రైజెస్ తీసుకున్నారు. అలాగే టీవీ ఛానల్స్లో కూడా చాలా మంది పిల్లలు సెలెక్ట్ అయి ఉన్నారు. కర్ణాటక వోకల్తో పాటు డివోషనల్, అలాగే లైట్ మ్యూజిక్, అలాగే మూవీ సాంగ్స్ కూడా, అలాంటి ఆడిషన్స్ కూడా మేము ప్రిపేర్ చేస్తాం. చూశారు కదండి, మనమైతే ఇలా మ్యూజిక్ అకాడమీకి వచ్చేసాము. చాలా మంది పిల్లలు చాలా చక్కగా పాడారు. మీకు టాలెంట్ ఎక్కడున్నా సరే మేము ఇలాగే వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము. మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు.